హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో షోల్డర్స్ దగ్గర కచ్చేలా కనిపించకుండా కుట్టు వేస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనము యథావిధిగా లైనింగ్లో మనం కుట్టిన తర్వాత మనం బాడీ పార్ట్స్ అన్నీ కుట్టుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ పార్ట్ పైకి వచ్చేటట్టు, మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి పోయేటట్టు జాయింట్ చేసుకుంటాం కదా. అలా కాకుండా లైనింగ్లో లోపలికి పోయేటట్టు ఒక చిన్న పాదం మందం కూడా కాదండి, చిన్నగా ఒక కుట్టు వేసేసుకొని చిన్నగా ఏమన్నా పోగులు ఉంటే మంచిగా నీట్గా కట్ చేసేసుకొని, ఇప్పుడు ఏ విధంగా అయితే నేను వేస్తున్నానో రెండు షోల్డర్స్ దగ్గర అలాగే కుట్లు వేసేసుకొని మంచిగా నీట్గా ఏం లేకుండా చిన్న పోగులు బయటకు రాకుండా మంచిగా కట్ చేసేసుకొని ఒక గోరుతోటి ఒక నున్నగా ఇట్లా గీత గీసేసుకున్నారనుకోండి, సాఫ్ట్గా ఉంటుంది. మనకు వేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. చూడండి, దాన్ని మంచిగా గట్టిగా పట్టేసుకొని మనం యథావిధిగా షోల్డర్స్ ఎంత పడతామో అదే విధంగా షోల్డర్స్ దగ్గర స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉంటుంది. పిల్లలకు జెరీ క్లాత్లు వేసుకున్నప్పుడు ఏంటంటే కుచ్చుకుంటుంది అది ఇదని చెప్పని పక్కకెట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇది మామూలుగా ప్లెయిన్ క్లాతే అనుకోండి, మీకు చూపించడం కోసం అని చెప్పని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఇది కుచ్చుకునే క్లాత్ ఏం కాదు, కానీ ప్రతిదానికి కూడా ఇలానే వేసినాం అనుకోండి మనకు అదే అలవాటు అవుతుంది. ఒకటి చూడ్డానికి నీట్గా ఉంటుంది, లోపలికి కుచ్చుకోకుండా కొంచెం ఇరిటేట్ కాకుండా ఉంటుందండి పిల్లలకి. మీకు ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి